కేంద్ర బడ్జెట్లో 12 బడ్జెట్లు ఈ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడరు. మాట్లాడుతున్న బీఆర్ఎస్నేమో ఇవాళ విచారణల పేరు మీద డైవర్షన్ చేస్తున్నారు. ఇవాళ దేశం మొత్తం కూడా ఏ ఛానల్ చూసుకున్నా బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. దాంట్లో తెలంగాణ గురించి ఏమన్నా ఉందా అంటే లేదు. కానీ తెలంగాణ గురించి మాట్లాడాల్సిన గొంతుక ఎవరిది? బీఆర్ఎస్ది. కానీ వాళ్ళ బీఆర్ఎస్ మాట్లాడే పరిస్థితి ఉన్నదా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో కూడా వాళ్ళ గ్యారంటీల గురించి చర్చ ఉండదు, వాళ్ళ డిక్లరేషన్ల గురించి చర్చ ఉండదు, వారి 420 హామీల గురించి చర్చ ఉండదు. ఇవాళ కనీసం బడ్జెట్ గురించి కూడా కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ అదే తెలంగాణ గొంతుక కేసీఆర్ గారు ఇవాళ ఎక్కడి నుంచి అయితే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిరో ఆ కేసీఆర్ గారిని ఇవాళ విచారణ పేరు మీద నీటి ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తే దాని మీద విచారణ, విద్యుత్తు కొరత లేకుండా తెలంగాణ కోసం విద్యుత్ ఒప్పందాలు చేస్తే దాని మీద రాజకీయ విచారణ, ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ రేసు తీసుకొని వస్తే దాని మీద నోటీసులు విచారణ, ఇవాళ ఒక తప్పుడు కేసు తీసుకొని వచ్చి దాని పేరు మీద విచారణ. మరి ఎవరు మాట్లాడాలి కేంద్రం బడ్జెట్ మీద? ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇద్దరు కూడా కుమ్మక్కైనని స్పష్టంగా కనబడుతున్నది. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఫామ్లు ఇస్తున్న అధ్యక్షుని పట్టుకొని ఇవాళ మీరు విచారణ చేపడుతూ బీఆర్ఎస్ నాయకత్వాన్ని అందరినీ కూడా ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా మున్సిపాలిటీల్లో పనిచేయకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసుకుంటూ పోలీస్ స్టేషన్లలో పెడుతూ ఇవాళ తెలంగాణ భవన్లో అక్కడ నందినగర్ దగ్గర ఇవాళ ఒక పైశాచిక ఆనందం. రేవంత్ రెడ్డి గారు, వారి ప్రభుత్వం మరియు పోలీస్ ఇవాళ ఎప్పటికప్పుడు ఉల్లంఘనే చేస్తున్నది. ఈ కేసులో స్టెప్ 1 నుంచి ఉల్లంఘనే. ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసులో హైకోర్టు హరీష్ రావు గారిని ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో చేసింది అని హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు కూడా ఇది కేవలం పొలిటికల్ వెండేటాలో భాగంగా ఈ కేసు కొట్టేసింది. కానీ కేసీఆర్ గారికి ఎలాంటి లీగల్ మెజర్ లేకుండా రాత్రికి రాత్రి వీకెండ్ ప్రభుత్వం ఇది. వీకెండ్ ఎందుకు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదకి పోయింది పండుగ రోజు వీకెండ్ నాడే, హైదరాబాద్లో ఇల్లు కూల్చివేతలు పోయింది వీకెండ్ నాడే, సినీ నటుడు అల్లు అర్జున్ని కూడా వీకెండ్ రోజే అరెస్ట్ చేస్తారు. ఇవాళ ఏంటిది? ఇవాళ ఆదివారం రోజు ఇవాళ మళ్ళా ఎక్కడ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్తుందో, ఎక్కడ సుప్రీంకోర్టులో ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతుందో అని ఎలాంటి లీగల్ మెజర్ లేకుండా ఒక బ్యాంక్ ఫ్రాడ్కో లేకపోతే నేరస్తులకో ఆ విధంగా తెలంగాణ నాయకునికి మీరు గేటుకి ఆడ నోటీసులు పెడతారు. ఇప్పుడు కూడా ఉల్లంఘనే. ఇప్పుడు మీడియా లైట్లు ఎందుకు ఆన్ చేసింది? ఎందుకంటే 6 అయిపోయింది కాబట్టి. 160 సిఆర్పిసిలో 6 తర్వాత 65 సంవత్సరాల పైన వారిని లేదంటే మహిళలను ఎలాంటి విచారణ కానివ్వండి, రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ కానివి చేయకూడదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ 6:30 కావడానికి వస్తుంది, ఇంకా కూడా విచారణ చేస్తున్నది. ఇదొక ఉల్లంఘనే. నోటీసుల పేరు మీద ఉల్లంఘన, గోడకు అతికించడానికి ఉల్లంఘన. కేవలం ఆ స్టేట్మెంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు పైశాచిక ఆనందం ఏంటంటే ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని మాజీ ప్రధానమంత్రి అంటమా, మాజీ పార్లమెంట్ సభ్యులు అంటమా? మన్మోహన్ సింగ్ గారిని మాజీ ప్రధానమంత్రి అంటమా, మాజీ పార్లమెంట్ సభ్యులు అంటమా? అలాగే కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అని అంటారు. కానీ ఆ నోటీసులో కేవలం గజ్వేల్ ఎమ్మెల్యే. ఇది పైశాచికానందం రేవంత్ రెడ్డి గారిది. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. ఎస్ఐటి వారికి కూడా చెప్తున్నాం, ఇవాళ ఎందుకంత స్ట్రాంగ్గా కేసీఆర్ గారు ఆ లెటర్ను రాశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది ఎస్ఐటి, సుప్రీంకోర్టు రూలింగ్స్ని ఉల్లంఘిస్తుంది ఎస్ఐటి. ఇవాళ కూడా ఈ క్షణం కూడా సమయాన్ని పరిధిని మించి ఇవాళ ఏదైతే విచారణ చేస్తుందో ఈ ఉల్లంఘనలను ఖచ్చితంగా అందరు కూడా గమనిస్తున్నారు. కేసీఆర్ గారు అయినా కూడా ఒక లా అబైడింగ్ సిటిజన్గా హరీష్ రావు గారు కుంభకోణం గురించి ఎత్తగానే మీరు నోటీస్ ఇచ్చారు, అయినా మేము వచ్చినాం. మీలాగా రాహుల్ గాంధీ గారికి నోటీస్ వచ్చినప్పుడు రాజ్భవన్ దగ్గర ధర్నాలలో పోలే. కేటీఆర్ గారికి మీరు నోటీస్ ఇచ్చారు, కేటీఆర్ గారు కూడా విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ గారికి మీరు ఆడ వైలేట్ చేస్తూ గోడకు నోటీసులు పెట్టినా కేసీఆర్ గారు కూడా ఇవాళ విచారణకు కోఆపరేట్ చేస్తున్నారు. దట్ ఈస్ బీఆర్ఎస్. రాజ్యాంగం అని చెప్పుకునే రాహుల్ గాంధీ రోజు ఆ రాజ్యాంగాన్ని మీ పార్టీ మర్డర్ చేస్తున్నది. మీ గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ నిలబడి జై కాంగ్రెస్ అని చెప్తాడు.
దానం నాగేందర్ నేను కూడా బీఆర్ఎస్లోనే అంటున్నారు. సిగ్గుండాలి మీరు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడానికి. అసలైన రాజ్యాంగాన్ని, అసలైన ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టే ఇవాళ అంత పెద్ద నాయకుడు కూడా విచారణకు సపోర్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారికి నోటీసులు రాగానే మీ నాయకత్వం ఉరికొస్తుంది చూడండి, అట్లా కాదు. ఇవాళ బ్రహ్మాండంగా శాంతియుతంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నిరసనలకు మరియు పొద్దుటి నుంచి మీడియా వారు మీరందరూ కూడా ఇక్కడ ఉండి ఇవాళ మా మీద ఏదైతే బందీ చేసుకుంటూ ఇవాళ భవన్లో ఇంత వేలాది మంది పోలీసులను పెట్టిరో దీన్ని కవరేజ్ చేస్తున్నందుకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు.